మిరాయి మూవీ చూసేసిన బ్రో. నాకైతే యావరేజ్ అనిపించింది బ్రో. మీరు గనక పక్కా తేజ గారి ఫ్యాన్ అయితే ఒక వన్ టైం వాచ్ అయితే చెయ్యొచ్చు. సినిమా వైవ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సాయంత్రం అయితే ఇళ్లలో నానమ్మలు కథలు చెప్తారు కదా పిల్లలకి. అలా నేరేషన్ మొత్తం ఒక నానమ్మ కథలాగా ఎవరో స్క్రీన్ పై నుంచి మనకి కథలు చెప్తున్నారు. అండ్ మనం ప్రశాంతంగా కూర్చొని ఆ కథని వింటున్నట్టు అనిపిస్తుంది. సినిమా అయితే ప్రీ ఇంటర్వెల్ వరకు అలా ఒక కథలాగా వెళ్తూనే ఉంటుంది. జస్ట్ ఇంటర్వెల్ వచ్చాక ఒక ఓ మూమెంట్ అయితే ఉంటుంది. మంచి ఒక సీజీఐ మూమెంట్ కళ్ళకు కట్టినట్టు బాగా మస్తు నచ్చుతుంది. అలా ఇంటర్వెల్ తర్వాత తేజ గారితో ఒక గ్రూప్ ఫైట్ సీన్ అయితే ఉంది. ఆ సీన్ లో హనుమాన్ చాలీసా బీజిఎం అయితే నాకు మస్తు నచ్చింది బ్రో. అంటే గూస్ బంప్స్ వచ్చేటట్టు బీజిఎం మస్తు నచ్చుతుంది. అండ్ ఈ మూవీలో కొన్ని ఫైట్ సీన్స్ అండ్ బీజిఎం అయితే తేజ గారి ప్రీవియస్ సూపర్ హీరో మూవీ హనుమాన్ నుంచి ఇన్స్పైర్డ్ అని నాకు అలా అనిపించింది బ్రో. సినిమాలో విఎఫ్ఎక్స్ సిజిఐ కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది బ్రో. అండ్ మీరు ట్రైలర్ లో చూసే ఆ పక్షి అది జటాయు కాదు, గరుడ కాదు, అదొక వేరే పక్షి. మీరు సినిమా చూస్తే అదేంటో మీరు తెలుసుకుంటారు. ఈ సినిమాకి ఇంకో పాజిటివ్ ఏంటంటే బ్రో, శ్రియ శరణ్ గారు యాజ్ అంబిక మస్తు చేశారు బ్రో. ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ మంచు మనోజ్ గారు యాజ్ విలన్ నేమ్ బ్లాక్ సాడ్ చాలా బాగా చేశారు. నాకైతే నచ్చింది. మూవీ ప్లాట్ నేను చెప్పాలనుకోవట్లేదు బ్రో, ఎందుకంటే 1% అయినా చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. సో మిరాయి అంటే ఏంటి, ఆ ట్రైలర్ లో కనిపిస్తున్న పెద్ద పక్షి ఎవరు, అండ్ హీరో గారు తేజ అండ్ విల్లెన్ మంచు మనోజ్ గారు మధ్యలో ఉన్న యుద్ధం ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. అండ్ ఈ సినిమా నెగటివ్స్ చెప్తే, సినిమా కాస్త స్లోగానే ఉంటది బ్రో. చెప్పా కదా, నానమ్మ కథలా ఉంటది. సో ఎక్కడ హై ఇవ్వదు, అలా వెళ్తూనే ఉంటది. అండ్ ఇంకో నెగటివ్ ఏంటంటే బ్రో, సినిమా క్లైమాక్స్ అయితే నాకు అస్సలు అర్థం కాలేదు బ్రో. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఒక విషయం చెప్తారు, కానీ క్లైమాక్స్ లో అది వేరేగా జరుగుతుంది. ఏంటో అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ ఇంకా తర్వాత కూడా ఆ సేమ్ స్టోరీనే మెయింటైన్ చేస్తారు, కానీ క్లైమాక్స్ లో అయితే అది వేరేగా జరుగుతుంది. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది బ్రో. క్లైమాక్స్ లో ఏం జరిగిందో అస్సలు అర్థం కాలే. అండ్ హీరోయిన్ రితిక గారు ఈ సినిమాలో చాలా క్యూట్ గా ఉన్నారు, కానీ నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు బ్రో. తన యాక్టింగ్ అయినా తన ఎక్స్ప్రెషన్స్ అయినా నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. సో ఇది బ్రో నా రివ్యూ. నేనైతే ఈ సినిమాకి 2/5 స్టార్స్ ఇస్తున్నా. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ సినిమా కామెంట్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.